హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఎండింగ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఎప్పుడు వీడియోస్ పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా చేరుతుందండి. ఓకేనండి, ఇప్పుడు బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఈ వ్లాగ్ వచ్చేసి బోనాల పండుగ నెక్స్ట్ డే వ్లాగ్ అండి, అంటే జాతర రోజు వ్లాగ్. లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఓకేనా? కొంచెం లేట్ అయిందండి, ఏమనుకోకండి. ఎందుకంటే శ్రావణం స్టార్ట్ అయింది కదండి ఈ రోజు నుంచి. అందుకే కొంచెం ఇంట్లో పనులతోటి హడావిడిగా ఉన్నాను. అందుకే వీడియోస్ ఏం పోస్ట్ చేయలేకపోతున్నానండి. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకుంటారనుకుంటున్నానండి. గ్యాప్ వచ్చింది కదా అని చూడకుండా అస్సలు ఉండకండి ఫ్రెండ్స్. ఓకేనా? అందుకే పక్కనే బెల్ సింబల్ ఉంటుంది కదండి, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొంచెం లేట్ పెట్టినా, ఎప్పుడు పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇది సండే నైట్ వ్లాగ్ అండి. అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. మీకు సండే రోజు కొంచెమే యాడ్ చేశాను లాస్ట్ వీడియోలో. ఇది దాని కంటిన్యూషన్ వ్లాగ్ అండి. ఆల్మోస్ట్ 3 వరకు పలారా బండ్లు వెళ్ళాయండి. జనాలు చూసారా అండి? టైం వచ్చేసి అరౌండ్ 1:30 అలా కావస్తుంది. మేము పడుకునేసరికి 3 o'clock అయిందండి. ఇక్కడ నేను కూడా వెళ్ళానండి, పిల్లల్ని తీసుకొని కిందికి వెళ్ళాను. మా ఇంటి ముంగడికించే అన్ని పలార బండ్లు వెళ్తూ ఉంటాయండి. చెప్పల్ బజార్ ఏరియాలో ఉన్న పలార బండ్లు అన్నీ మా ఇంటి ముంగడికించే వెళ్తుంటాయి. అందుకే పడుకోవడానికి కొంచెం లేట్ అవుతుంది. మేము పడుకోసరికి 3:30 అయిందండి. అన్ని పలార బండ్లు వెళ్ళేసరికి 3 అయింది. మళ్ళీ మేము పడుకోసరికి 3:30 అయిందండి. చాలా మంచిగా అనిపిస్తుందండి. మా ఇంటి సరౌండింగ్స్లో జాతర అయినా, ఫెస్టివల్ అయినా చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ మీరు కూడా అమ్మవారిని దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అనుకున్న కోరికలు నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. నా కోరికలు కూడా నెరవేరాలని మీరు మొక్కుకోండి. చాలా హడావిడి ఉంటుందండి మా ఇంటి ముంగడు వచ్చేసి. చాలామంది జనాలు మా ఇంటి దగ్గరనే వచ్చి నిలబడుతుంటారు. మాది మెయిన్ రోడ్డుకు ఉంటుందండి. ఈరోజు నుంచి శ్రావణం స్టార్ట్ కదండి. అందరూ శ్రావణం ఇంట్లో అంతా క్లీనింగ్ సెక్షన్ అయిపోయిందా అండి? నాది కూడా అయిపోయిందండి. ఇది వచ్చేసి మళ్ళా మండే రోజు మధ్యాహ్నం నుంచి కంటిన్యూ చేశానండి. మధ్యాహ్నం అంటే అరౌండ్ 11:30 కల్లా. మార్నింగ్ చాలా లేటు లేసామండి, చెప్పాను కదా. 1 డే బిఫోర్ లేట్ నైట్ పడుకున్నామని. అందుకే మార్నింగ్ కొంచెం లేట్ లేసానండి. వంట అయితే నిన్నటివే ఉండేనండి, అన్నీ మటన్, చికెన్ అవన్నీ ఉండేను. రైస్ ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను స్నానం చేసేసుకొని దేవుడికి దీపం వెలిగించేసుకున్నానండి. తర్వాత ఇంట్లో పనులు ఉంటాయి కదండి. పండుగ తెల్లారి ఇంట్లో వర్క్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే కదా. ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ రెడీ అయిపోయామండి. ఎక్కడికి వెళ్తున్నామంటే కార్వాన్ తెలుసా అండి మీ అందరికీ? ఓల్డ్ సిటీ కార్వాన్లోని దర్బార్ మైసమ్మ గుడి ఉంటుంది కదండి. చాలా బాగా జరుగుతుందండి అక్కడ కూడా. అందుకే ప్రతి సంవత్సరం అక్కడ కూడా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటామండి. యాక్చువల్గా మేము ఇక్కడికి చెప్పల బజారు దానికంటే ముందు కార్వాన్లో ఉండేవాళ్ళమండి. అందుకే ఇప్పుడు కూడా అక్కడ కార్వాన్లో ఉండేవాళ్ళం కదండి. అక్కడ షిఫ్ట్ అయ్యి మేము చెప్పల బజార్కి వచ్చామండి, కాచిగూడ. అందుకే నాకు అక్కడికి కూడా వెళ్ళాలనిపిస్తుంది. అమ్మవారిని చాలా బాగా అలంకారం చేస్తారండి. అందుకే అక్కడ కూడా వెళ్తూ ఉంటాము. ఎవ్రీ ఇయర్ జాతర రోజు వెళ్తూ ఉంటాము. ఇది వచ్చేసి కార్వాన్ దర్బార్ మైసమ్మ గుడి కంటే కొంచెం ముందు ఉంటుందండి ఈ గుడి వచ్చేసి. ఇంట్లో పనులన్నీ ఫాస్ట్గా చేసుకొని బయలుదేరామండి. మళ్ళీ ఎందుకంటే ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు చాలా కష్టమవుతుందండి. చెప్పాను కదా, మా ఇంటి దగ్గరికి నుంచి పలానా బండ్లు వెళ్తూ ఉంటాయని. మళ్ళీ కొంచెం ఫాస్ట్గా వెళ్ళాయండి.
అంటే క్యూ కడతాయి. అందుకే ఫాస్ట్గా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి దర్బార్ మైసమ్మ గుడికి వెళ్తున్నామండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గుడి అది అమ్మవారి గుడేనండి. అది నల్లపోచమ్మనో ఏదో గుడి అండి. తర్వాత ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు దర్బార్ మైసమ్మకి వెళ్తున్నాము. చాలా బాగా జరుగుతుందండి కార్వాన్లో కూడా బోనాల ఫెస్టివల్ వచ్చేసి. చూడండి ఎంత హడావిడిగా ఉందో. అక్కడ చూసారండి తొట్టెల ఎంత హైట్లో ఉందో. ఇదిగోండి లోపలికి అతి కష్టం మీద లోపలికి ఎంట్రీ అయ్యామండి. చాలామంది జనాలు ఉన్నారండి. అసలు పిల్లలతోటి కష్టమే, కాకపోతే దర్శనం చేసుకోవాలని వెళ్ళాము. మీకు అమ్మవారు కనిపించింది అనుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా దర్శనం చేసుకోండి. ఎవరైతే కార్వాన్లో ఉంటారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ దర్శనం అయిపోయాక కొంచెం సేపు కూర్చున్నాము. అసలు చాలామంది జనాలు ఉంటారండి. అమ్మవారి దర్శనం కావాలంటే చాలా కష్టం. గుడి సరౌండింగ్స్ అంతా ఇలా ఉంటుందండి. చాలా మంచిగా డెకరేషన్ చేశారు. తర్వాత బయటికి వచ్చేసామండి. బయటికి వచ్చాక ఒక కార్నర్లో ఇలా లేజర్ షో ఏమంటారు పెట్టారండి. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇక్కడ మ్యూజిక్ అంటే పాటలు పెట్టారండి, సాంగ్స్ పెట్టారు. జానపద గీతాలు, మళ్ళా అమ్మవారికి సంబంధించిన పాటలు, మళ్ళా జాతరకు సంబంధించిన పాటలు, ఇలా చాలా సాంగ్స్ పెట్టారండి. నేను ఇక్కడ పెట్టలేదు, మీకు మళ్ళీ కాపీరైట్ వస్తుంది కదా, అందుకని పెట్టలేదు. చూడండి ఎంత బాగా మంచిగా అనిపిస్తుందో. నేను ఇక్కడ కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తానండి, చూస్తూ ఉండండి, ఓకేనా ఫ్రెండ్స్.
అక్కడ లేజర్ షో అయిపోయాక ఇంకా కంటిన్యూ అవుతుందండి, కానీ ఇంకా మేము లేట్ అవుతుందని బయలుదేరాము. ఇక్కడ ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. ఇంటికి స్టార్ట్ కాగానే ఇదిగోండి చూడండి, మేము పైనకి ఎక్కుతున్నాము. ఇక్కడ పలార బండలు స్టార్ట్ అయిపోయాయి. ఇక్కడ ఈ గుర్రాలు వచ్చేసి చాలా బాగా డ్యాన్స్ చేశాయండి. వీటికి ప్రాక్టీస్ ఇస్తారు కదా, ఎంత బాగా. నేనైతే ఫస్ట్ టైం అండి ఇలాగా గుర్రాలతోటి డ్యాన్స్ చేపించడం అయితే ఫస్ట్ టైం అండి. చాలా బాగా చేశాయండి డ్యాన్స్ వచ్చేసి. ఇవన్నీ స్టార్ట్ అవుతాయి అనేది చెప్పి మేము ఫాస్ట్గా అక్కడ దర్శనం చేసుకొని ఇంటికే బయలుదేరామండి. ఇదిగోండి అమ్మవారు. డెకరేషన్ చాలా బాగుంది కదండి. మండే రోజు కూడా లేట్ నైట్ అయిపోయిందండి. 11:30 అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ డే పిల్లలకు స్కూల్ ఉంది కదండి, అందుకే ఫాస్ట్గా పడుకోబెట్టేశాను పిల్లల్ని. చూడండి కింద చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. ఎవ్రీ ఇయర్ ఇలాగే అవుతుందండి మా ఏరియాలో వచ్చేసి బోనాల పండుగ. మీరు కూడా దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తానండి, చూస్తూ ఉండండి.
ఇదండి జాతర రోజు మా ఇంటి దగ్గర ఈ విధంగా జరిగిందండి. చూసారు కదండి, ఒక్కొక్కరు వాళ్ళ ప్రతిభను ఎలా ప్రదర్శించారో చూస్తున్నారా? ఒక్కొక్కటి షో చూస్తుంటే చాలా మంచి అనిపించిందండి. అంతేనండి, మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? మరి నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు చూస్తుండండి నిహారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి, బాయ్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్.